హాయ్ వ్యూవర్స్. మీరు చూస్తున్నారు టెక్ అండ్ ఫ్యాక్ట్స్ విత్ జీవన్. సో ఈరోజు మనం యూట్యూబ్ వీడియోకి కావాల్సిన ఒక మెయిన్ ఎక్విప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మీకు మైక్రోఫోన్స్ గురించి తెలిసే ఉంటుంది. సో మనకి ఈరోజు వీడియోలో మనం అసలు ఎన్ని రకాల మైక్రోఫోన్స్ ఉంటాయి అండ్ వాటిల్లో ఏ మైక్రోఫోన్ దేనికి వాడాలి అండ్ దాంతోపాటు ఒక మైక్రోఫోన్ అన్బాక్సింగ్ కూడా చేద్దాం. సో జనరల్గా మనకి మైక్రోఫోన్స్కి వచ్చేసరికి మల్టిపుల్ మైక్రోఫోన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డైనమిక్ మైక్రోఫోన్. సో డైనమిక్ మైక్రోఫోన్ అంటే మీకు తెలిసిందే, నార్మల్గా మీరు బయట ఏదైనా స్పీచెస్లో కానీ బయట ఏదైనా స్టేజ్ షోస్లో కానీ చూస్తుంటారు. సో నార్మల్గా మాట్లాడే మైక్ అది. సో దాన్ని మనం డైనమిక్ మైక్రోఫోన్ అంటాం. సో డైనమిక్ మైక్రోఫోన్ యాక్చువల్గా దేనికి యూజ్ అవుతుందంటే, సో జనరల్గా ఎవరైనా మాట్లాడేటప్పుడు సో అది బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎక్కువగా తీసుకోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మైక్లో మాట్లాడుతున్నాను కదా, మైక్లో మాట్లాడుతుంటే సో ఓన్లీ ఈ ఏరియా వరకే అది తీసుకుంటుంది. అంటే ఫ్రంట్ ఏరియా నుంచి వచ్చే సిగ్నల్ మాత్రం తీసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం రిజెక్ట్ చేస్తుంది. సో సో దీనివల్ల ఏంటంటే దాన్ని కార్డాయిడ్ అంటారు. సో కార్డాయిడ్ అనే టెక్నిక్లో వర్క్ అవుతుంది. సో దానివల్ల యూజెస్ ఏంటంటే, ఏదైనా పెద్ద షోస్లో కానీ ఎక్కడైనా సరే సౌండ్ ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా పికప్ చేయకుండా సో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. సో ఈ డైనమిక్ మైక్రోఫోన్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, మీరు తీసుకుంటే ఇప్పుడు పాడ్కాస్ట్లు అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఎవ్రీ పాడ్కాస్ట్ వాళ్ళు వాడే మైక్స్ అని డైనమిక్ మైక్రోఫోన్సే. సో దాంట్లో ఏంటంటే మనకి రూమ్ నాయిస్ కానీ, ఏసీ, ఫ్యాన్, ఏ నాయిస్ కూడా అవి ఈవెన్ పక్కన ఎవరైనా అరుస్తున్నా కూడా ఆ నాయిస్ కూడా తీసుకోదు. ఆల్మోస్ట్ నా బ్యాక్గ్రౌండ్ అయితే రిజెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన వోకల్స్ కానీ ఇవి కానీ కొంచెం బేస్ కానీ డెప్త్ కానీ ఉంటుంది. సో అదండి ఈ డైనమిక్ మైక్రోఫోన్స్. సో వాటి యూజెస్ అడ్వాంటేజెస్. ఇంకా డిసడ్వాంటేజ్కి వచ్చేటప్పటికి డైనమిక్ మైక్రోఫోన్స్ కొంచెం హెవీగా ఉంటాయి. అండ్ ప్రాబ్లం ఏంటంటే అవి అంటే అన్ని సౌండ్స్ని పికప్ చేయవు. సో దానివల్ల ఏంటంటే దానికి తోడు మనకి డిస్టెన్స్ కూడా చాలా తక్కువ యూస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒకవేళ డైనమిక్ మైక్రోఫోన్ యూస్ చేసి ఏదైనా రికార్డ్ చేస్తున్నామంటే అది చాలా దగ్గరగా పెట్టుకుని 2 to 6 ఇంచెస్ వరకు మనం పెట్టుకొని అయితే మాట్లాడాల్సి వస్తుంది. సో అదొక్కటే డిసడ్వాంటేజ్. రెస్ట్ నాకు తెలిసి డైనమిక్ మైక్రోఫోన్స్ అనేటి బెస్ట్ ఫర్ సౌండ్ అవుట్పుట్. సో అదండి. సో రెండో రకం వచ్చేటప్పటికి మనకి కండెన్సర్ మైక్రోఫోన్స్ అంటాం. సో ఈ కండెన్సర్ మైక్రోఫోన్స్ మనకి మోస్ట్లీ ఎక్కడ యూజ్ అవుద్దంటే స్టూడియోస్లో కానీ ఎక్కడైతే మనకి సౌండ్ ప్రూఫింగ్ ఉందో. సో మనం డైనమిక్ మైక్రోఫోన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ మిస్ అయింది. అదేంటంటే ఆహ్, మనకి ఒకవేళ రూమ్‌లో మనం సౌండ్ ప్రూఫింగ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ ప్రూఫింగ్ అంటే మనం ఈ షీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ఆహ్, రీసౌండ్ రాకుండా అండ్ నాయిస్‌ని అబ్జర్బ్ చేసుకునే షీట్స్ ఉంటాయి. సో అవేమీ లేకుండా మనం అలా ప్లెయిన్‌గా ఉంచుకుంటే ఆ టైంలో మన డైనమిక్ మైక్రోఫోన్స్ మనకి యూజ్ అవుతాయి. ఇట్ ఇస్ వెన్ కమ్స్ టు కండెన్సర్ మైక్రోఫోన్స్ అంటే దీనికి ఖచ్చితంగా మనకి సౌండ్ ప్రూఫింగ్ అయితే చేసుండాలి. సో అప్పుడే మనకి మంచి వాయిస్, మంచి క్వాలిటీ అయితే మనం దాంట్లో నుంచి తీసుకురాగలుగుతాం. సో జనరల్లీ కండెన్సర్ మైక్రోఫోన్స్ కొంచెం డైనమిక్ మైక్రోఫోన్స్‌తో పోలిస్తే కొంచెం మనకి సౌండ్ అవుట్‌పుట్ ఎక్కువ ఇచ్చినప్పటికీ బేస్ మరీ అంత ఎక్కువ రాదు. సో మెయిన్‌లీ గేమింగ్‌కి వాటిలకి యూజ్ అవుతుంది. అండ్ సాంగ్ రికార్డింగ్స్‌కి కూడా మనం స్టూడియోస్‌లో ఎక్కడైతే మనకి డబ్బింగ్‌కి వాటిలకి వాయిస్ ఓవర్స్‌కి సో వాటిలకి వాడొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కండెన్సర్ మైక్రోఫోన్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. మనం డైనమిక్ మైక్రోఫోన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమని చెప్పామంటే, అది ఓన్లీ ఫ్రంట్ వరకే 2-6 ఇంచెస్ మనం పెడతాం కాబట్టి, సో ఆ డిస్టెన్స్‌లో వాయిస్ మాత్రం తీసుకుంటుంది. మిగతా సౌండ్ అంతా రిజెక్ట్ చేస్తది. బట్ కండెన్సర్ మైక్రోఫోన్స్ వచ్చేసరికి అవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి, అవి రూమ్‌లో ఉన్న ప్రతి నాయిస్‌ని క్యాచ్ చేస్తది. అంటే మీకు ఒకవేళ ఫ్యాన్ ఏసుకున్నా, ఏదేసుకున్నా మన వాయిస్‌తో పాటు అవి గూడా దాంట్లో రికార్డ్ అవుతాయి. సో లేటర్ మనం దాన్ని నాయిస్ రిడక్షన్ గానీ, ఇంకా సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. బట్ స్టిల్ మనం డైనమిక్‌తో పోల్చుకుంటే కండెన్సర్‌లో కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ. సో దీని యూజ్ కేసెస్ దీనివి. అండ్ మనం కొంచెం ఎక్కువ సౌండ్ అవుట్‌పుట్ కావాలి, కొంచెం వోకల్స్ ఎక్కువ ఫోకస్ అయ్యుండాలి అనుకుంటే మనం కండెన్సర్‌లోకెళ్ళొచ్చు. ఇంకోటేంటంటే కండెన్సర్‌కి పవర్ గావాలి. ఇన్‌పుట్ పవరు. సో వేరాజ్ మనకి డైనమిక్ మైక్రోఫోన్స్‌కి అవసరం లేదు. దానికి ఇన్‌బిల్ట్ ఉంటది యాంప్. సో మనం ఒకవేళ సౌండ్ మిక్సర్స్‌తో వాటిలతో వాడాలనుకుంటే మనకి డైనమిక్ మైక్రోఫోన్స్ అనేటియి వాటిలకి ఎక్స్ఎల్ఆర్ ఇన్‌పుట్ ఉంటది కాబట్టి, ఎక్స్ఎల్ఆర్ అంటే ఏం లేదండి, మనం పాత రోజుల నుంచి వాడుతుంటాం గదా, నార్మల్ మైక్స్‌లో ఒక లావ్ వైర్ అయితే వస్తది. సో అది ఎక్స్ఎల్ఆర్ ఇన్‌పుట్. సో అది మనం
సౌండ్ మిక్సింగ్‌లో గానీ, ఆడియో మిక్సింగ్‌లో గానీ మనం వాడొచ్చు. అదొక అడ్వాంటేజ్ డైనమిక్‌తో. బట్ కండెన్సర్‌కొచ్చేసరికి అది యూఎస్‌బీ ఆహ్, టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటది. సో, కండెన్సర్ కూడా చాలా బావుంటాయి. సో, మార్కెట్‌లో మాక్సిమం అవే ఉంటాయి. సో, యూట్యూబ్ వీడియోస్ గూడా అవి మాక్సిమం వాడతారు. బట్ ద థింగ్ ఈజ్ అవన్నిటిని అంత ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా అవి క్యాచ్ చేయడం వల్ల కొంచెం దానికి పోస్ట్ ప్రొడక్షన్‌లో మనం కొంచెం వర్క్ ఎక్కువ చేయాల్సుంటది. రెస్ట్ కండెన్సర్ మైక్రోఫోన్స్ కూడా అవుట్‌పుట్ క్వాలిటీ చాలా బావుంటుంది. ఆహ్, సో, సౌండ్ ప్రూఫింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేపిచ్చాలి. దెన్ మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ మైక్రోఫోన్స్‌కొచ్చేటప్పటికి రిబ్బన్ మైక్రోఫోను. సో, అవేంటంటే మనకి వింటేజ్ స్టైల్ సౌండ్ అయితే ఇస్తది. సో, అవి కూడా సేమ్ సెన్సిటివిటీ ఎక్కువుంటది. సో, నార్మల్‌గా మనకి ఈ స్టూడియోస్‌లో మ్యూజిక్ రికార్డింగ్ గానీ వాటిలికి యూజ్ చేస్తాం. సో, అదండి రిబ్బన్ మైక్రోఫోన్. దెన్ తర్వాతొచ్చేటప్పటికి లావలియర్ మైక్రోఫోన్స్ అంటాం. ఆల్ ఆర్ కాలర్ మైక్రోఫోన్స్. సో, లావలియర్ మైక్రోఫోన్స్ జనరల్లీ మనం ఇంటర్‌వ్యూస్‌లో గానీ, వ్లాగింగ్‌లో గానీ, కుకింగ్ వీడియోస్‌లో మోస్ట్‌లీ వాడే ఇయర్‌ఫోన్ ఐ మీన్ మైక్రోఫోన్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిది బోయా M1 వాడుతున్నాను. ఇది చూస్తే కాలర్ మైక్రోఫోను. సో, ఇది చూస్తే మీకిలాగా ఆహ్, మైక్ ఉంటది. సో, దీన్ని మనం జస్ట్ ఇలా కాలర్ పెట్టుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇవి బానే ఉంటాయి. సో, మోస్ట్‌లీ చాలామంది ఎంట్రీ లెవెల్ ఇయర్‌ఫోన్స్ అదే ఐ మీన్ ఎంట్రీ లెవెల్ మైక్రోఫోన్స్ ఇవి. సో, ఇది 800 ఇంచుమించు రూ. 800 పడింది నాకు. సో, ఇదేందంటే మనకి వైర్ చాలా పెద్దదుండడం వల్ల మనం దీన్ని మొబైల్‌కి కనెక్ట్ చేసి డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. ఆహ్, వీటిల్లోనే మనకి బ్లూటూత్ వెర్షన్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ వైర్‌లెస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బాగా ట్రెండింగ్‌లో ఉండేది అండ్ ఎక్కువ మంది యూజ్ చేసేదొచ్చేసి హాలీలాండ్ మార్క్ 2 M2. సో, అవేంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. 10,000 ఆ రేంజ్‌లో ఉంటాయి. 12,000 దాకా ఉంటాయి. సో, అవేందంటే మనకి వైర్‌లెస్ ఉంటది. వాటిలో మళ్ళీ నాయిస్ రిజెక్షన్ కూడా ఉంటది. సో, ఈ కాలర్ మైక్స్‌లో మనకి నాయిస్ రిజెక్షన్ అయితే ఉండదు. సో, మనం పోస్ట్ ప్రొడక్షన్‌లో మనం నాయిస్‌ని సప్రెస్ చేయాల్సొస్తది. బట్ సేమ్ వైర్‌లెస్‌లో అయితే మనకి సెపరేట్ డెడికేటెడ్ బటన్ అయితే ఇస్తారు. మనం ఒకవేళ బయట ఎక్కడైనా షూట్ చేసేటప్పుడు మనకి నాయిస్ వద్దనుకుంటే దాన్ని మనం కట్ చేయొచ్చు. సో, అదండి టోటల్ మనం 4 టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ గురించయితే మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ఇంకా వేరే రకాల మైక్రోఫోన్స్ గూడా ఉన్నాయి. సో, మేజర్ టైప్స్ అయితే ఇవి. సో, సో, జనరల్‌గా మనకి ఈ కాలర్ మైక్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్‌కైతే మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైతే మనకి వైర్స్ ఇవేమి ఇన్వాల్వ్ కాకూడదనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ వైర్‌లెస్. సో, ఈరోజు నేను యాక్చువల్‌గా నేను నా వీడియోస్‌కి ఒక మంచి మైక్ కొనాలనుకున్నాను. నాకు దీంతో నేను మామూలుగా నా స్టార్టింగ్ 2 వీడియోస్ నేను దీంతోనే రికార్డ్ చేశాను. సో, రికార్డ్ చేసినప్పుడు నాకు క్వాలిటీ బానే ఉందనిపించింది గానీ సంథింగ్ ఎక్కడో లాగ్ అవుతుందంటే ఆ పంచీనెస్ అయితే నాకు రావట్లేదు నా వీడియోస్‌లో. అది వింటే పర్లేదనిపిస్తుంది గానీ అంత బేస్ గాని, క్వాలిటీ గాని నాకు అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో, మోస్ట్ ఆఫ్ ద పాడ్‌కాస్ట్‌లు చూసినప్పుడు గాని, వాళ్ళ వాయిస్‌లు ఇంత క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అసలెక్కడ నాయిస్ అనేది వినపడదు. సో, నేను రీసెర్చ్ చేశాను. సో, చాలా అంటే ఐ మీన్ 2, 3 డేస్ ఇంకా దాని గురించి సెర్చ్ చేసి లాస్ట్‌కి ఏం చేద్దాం సో, యాక్చువల్‌గా లావలియర్‌కి వెళ్దాం అనుకున్నాను. సేమ్ లావలియర్‌లోనే వైర్‌లెస్‌కెళ్దాం అనుకున్నాను. కానీ కాస్ట్ చూస్తే చాలా ఎక్కువున్నాయి. అండ్ సో, మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం వీడియోస్. సో, అంత పెట్టి మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ అంత పెట్టి మనం లావలియర్‌కెళ్ళే బదులు అగైన్ సేమ్ మనం మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాల్సొస్తది. సో, దానివల్ల నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఆహ్, సో, మనం డైనమిక్ మైక్రోఫోన్స్‌కెళ్దాం. సో, డైనమిక్ ఏందంటే దానికి మనం ఐ మీన్ వైర్ యూజ్ చేయాల్సొస్తది. సో, యూఎస్‌బీ-సి సపోర్ట్ చేసే డైనమిక్ మైక్రోఫోన్ తీసుకొని సో, మనం ఔట్‌డోర్‌లో గూడా షూట్ జేసుకోవచ్చు. బట్ ఓన్లీ అది కొంచెం బల్కీగా ఉంటది. బట్ స్టిల్ అవుట్‌పుట్ అయితే మనకి అనుకున్నట్టొస్తది. బేస్ గాని చాలా బావుంటది. సో, ఈరోజైతే నేను ఫిఫైన్ అనే కంపెనీ నుంచి కొనడం అయితే జరిగింది. సో, AM8 మోడల్ అది. సో, మనం ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేస్తాం ఫస్ట్. అండ్ దాంతో పాటు నేను డిజిమోర్ నుంచి బూమ్ ఆర్మర్ కొన్నాను. అంటే టేబుల్‌కి పెట్టుకొని దానికి ఐ మీన్ మనం ఈ డైనమిక్ మైక్రోఫోన్ అయితే మౌంట్ చేయొచ్చు. సో, దానివల్ల ఏందంటే మనకి ఇలా పెట్టి వాడొచ్చు. అండ్ ఐ మీన్ మూవ్‌మెంట్‌కి చాలా ఈజీగా ఉంటది. సో, మనం ఆ 2 ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దాని స్పెసిఫికేషన్స్ ఫుల్ సో, డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైమ్ మనం వాటితో పాటు ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్స్ అంటే నేను ఒక 5,000 లోపల అనుకున్నాను మైక్రోఫోన్ కొందామని. సో, నా బడ్జెట్ వచ్చేసి 5,000. సో, ఆ 5,000లో నాకు ఈ ఫిఫైన్ అయితే దొరికింది. సో, దీనికంటే ఇంకా మంచి ఫీచర్స్ ఉన్న మైక్రోఫోన్స్ గూడా ఉన్నాయి సేమ్ అదే రేంజ్‌లో. బట్ నాకెందుకో దీన్ని ఐ మీన్ దీని లుక్ బాగా నచ్చింది. అండ్ సో, ఇంక నేను దాన్ని ఆర్డర్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు మనం దాన్ని
అన్బాక్స్ చేద్దాం. అట్ ద సేమ్ టైం దాన్ని యూజ్ చేసి దాన్ని టెస్ట్ చేద్దాం ఎలా వస్తుంది సౌండ్. పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డైనమిక్ మైక్రోఫోన్. సో అండ్ డిజిమోర్ బూమ్ ఆర్మర్. సో ఫస్ట్ మనం ఫిఫైన్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి బాక్స్ ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. సో చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ మనకి వైలెట్ కలర్ అయితే ఇచ్చారు. సో మనకి బాక్స్ మీద చూసినట్లయితే మనకి కనిపిస్తుంది కదండి, AM8 మోడల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి డైనమిక్ మైక్రోఫోన్. సో ఇది ఇమేజ్ ఇచ్చారు. ఇంకా దీని మోడల్ నేమ్ వచ్చేసి యాంప్లీ గేమ్ అని ఇచ్చారు. సో మోస్ట్లీ ఈ AM8 మోడల్ నేను రీసెర్చ్ చేసినంత వరకు ఎక్కువగా ఈ స్ట్రీమింగ్లో ఎక్కువ వాడుతున్నారు. గేమ్స్ ఎక్కడైతే ఆడతారో సో ఆన్లైన్ గేమింగ్ స్ట్రీమింగ్లో వాడుతున్నారు. అండ్ ఆల్సో నార్మల్గా మనకి యూట్యూబ్ వీడియోస్లో కూడా వాడుతున్నారు. సో అండ్ చూస్తే మనకి ఇది వైలెట్ కలర్లో ఉంది బాక్సింగ్. చాలా ప్రీమియం ఉంది. మనకి మ్యాట్ ఫినిష్ ఇచ్చాడు. సో ఇంక మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి స్పెసిఫికేషన్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడ మనకి చూస్తే సో ఇక్కడ ఫీచర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సో USB కనెక్షన్ అయితే ఇచ్చారు. సో దీన్ని ల్యాప్టాప్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో మనం రికార్డ్ చేసేటప్పుడు మనం ఒకవేళ వాయిస్ ఎలా వస్తుంది అని వినడం కోసం అయితే మనకి ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని మనం దాన్ని మానిటరింగ్ చేయొచ్చు. సో అండ్ XLR ఇన్పుట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో మనకి దాన్ని మనం ఇంకా మిక్సర్స్కి వాటికి వాడుకోవచ్చు. సో అదండి. సో యా, సో చూస్తే మనకి ఫస్ట్ ఇది స్టాండ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది టేబుల్ మీద పెట్టుకోవడానికి. దీనికి స్క్రూ ఉంది. సో ఈ స్క్రూలో మనం ఈ మైక్ అయితే పెట్టచ్చు. అండ్ సేమ్ దీనికైతే మెటల్ ఇచ్చాడు స్టాండ్. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇక్కడ రబ్బర్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఒకవేళ మనం టేబుల్ మీద పెట్టుకునేదైతే కొంచెం గ్రిప్ కోసం అయితే ఇచ్చారు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో అది దాని తర్వాత మాన్యువల్ ఇచ్చారు. సో మాన్యువల్లో మనకి సేమ్ దాన్ని మోడల్ మెన్షన్ చేశారు. అండ్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఎలాగా ఏంటి అనేసి. సో దీనికి మనం ల్యాప్టాప్కి యూజ్ చేసుకోవచ్చు. ఫోమ్ షీట్స్ బాగా ఇచ్చాడు. మొత్తం బ్లాక్ వైలెట్ కాంబినేషన్. సో ఇదండి, మనకి మైక్ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని కూడా మంచిగా ఫోమ్ షీట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మైక్ లుక్. మీరు చూస్తే ఇక్కడ మనకి స్క్రూ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ మైక్ చాలా అంటే హోల్ ప్లాస్టిక్ బాడీయే, బట్ స్టిల్ మనకి ఇక్కడ RGB లైట్ అయితే ఇచ్చాడు. చాలా బరువు అయితే ఉంది. అండ్ ఈ విండ్ షీల్డ్ కూడా చాలా బాగుంది. పాప్ ఫిల్టర్. సో ఇది రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ మెటల్ అయితే ఉంది మైక్, మీకు కనిపిస్తుంది. సో ఇది యాక్చువల్గా నాకు వైట్ కలర్ ఇష్టం, బట్ వైట్ కలర్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు. సో మనకి ఇంకా దారి లేక బ్లాక్ కలర్ పెట్టడం జరిగింది. ఇదండి మైక్. సో మనం ఫస్ట్ ఈ స్టాండ్కి ఫిక్స్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా మనం స్టాండ్లో ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఓపెన్ చేస్తే దీనికి ఈ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మనకి C2A పిన్, USB. సో ఇది మనం PCలోకి వాడచ్చు. ఒకవేళ మనకి మొబైల్లో వాడాలనుకుంటే మనం OTG యూస్ చేసుకుని నేను కనెక్ట్ చేసుకోవచ్చు. సో వైర్ కూడా లెంత్ బాగానే ఇచ్చాడు. లెంత్ చాలా లెంత్ అయితే ఉంది. లెంత్ కూడా మీకు చూపిస్తాను. సో మనకి రికార్డ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. మీకు కనిపిస్తున్నట్టుగా చూడండి, చాలా లెంత్ ఉంది. ఇంకా అంతేనండి, బాక్స్లో అయితే ఇవే వచ్చాయి. సో ఇప్పుడు మనం సెటప్ చేద్దాం. సెటప్ చేసి తర్వాత టెస్ట్ చేద్దాం. సో టోటల్గా అయితే మనకి ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనకి 2 నాబ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ LED లైట్ అయితే ఉంది. సో ఈ 2 నాబ్స్లో ఏంటంటే మనం సౌండ్ గెయిన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ హెడ్ ఫోన్స్కి అయితే సపరేట్ డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. ఈ హెడ్ ఫోన్స్ ఏంటంటే మనకి రియల్ టైంలో మన సౌండ్ మనం వినాలనుకుంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, ఆడియో జాక్. సో మనం ఆ పిన్ యూస్ చేసుకొని మనం రియల్ టైంలో నుంచి ఇక్కడ C పిన్ ఇచ్చాడు. అండ్ XLR ఇదైతే ఇవ్వడం జరిగింది, పిన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం 2 to 6 inches అంటే ఇలా వస్తుంది. సో మనం ఏదైనా టాకింగ్ వీడియోస్ కానీ, ఏదైనా ట్యుటోరియల్స్ కానీ, ఒకవేళ ఏదైనా మనం ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ ఏమైనా చేస్తుంటే సో ఇలా మాట్లాడచ్చు. 2 to 6 inches దూరంలో పెట్టుకొని.
సో దీనివల్ల ఏంటంటే మనకి సైడ్ వచ్చే వాయిస్ పెద్ద రికార్డ్ అవ్వదు. ఇప్పుడు మనం దీన్ని సెటప్ చేసి టెస్ట్ చేద్దాం. అదే మీకు కనిపిస్తుంది కదండి. సో ప్రజెంట్ నేను 2 to 6 ఇంచెస్ దూరంలో అయితే ఉన్నాను. సో దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇదైతే నేను నా వాయిస్ దేంట్లో అయితే వస్తుందో ఇది డైనమిక్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్కి వచ్చేటప్పటికి మనకి 16 బిట్ ఇచ్చారు డెప్త్. సో ఇది 16 బిట్ డెప్త్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సో దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేటప్పటికి మనకి 50 హెడ్జెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 16 కిలో హెడ్జ్ వరకు వెళ్తుంది. సో విచ్ ఈస్ ప్రెటీ గుడ్ అట్ దిస్ ప్రైస్ రేంజ్. సో ఇదే 5000 రేంజ్లో మనకి ఇంకా వేరే కంపెనీస్ కూడా వస్తాయి. అంటే మౌనో నుంచి PD200 200 XS అనే ఒక మోడల్ ఉంది. సో అదైతే మనకి 24 బిట్. సో దీనికంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కానీ బట్ దానివల్ల ఏంటంటే మనకి ఫైల్స్ కూడా మనం రికార్డ్ చేసే ఫైల్స్ కూడా చాలా పెద్దగా క్రియేట్ అవుతాయి. అండ్ మోస్ట్లీ స్టూడియోస్లో కానీ ఎక్కడైనా సరే 24 బిట్లో ఒకవేళ రికార్డ్ చేసినప్పటికీ దాన్ని మళ్ళీ వాళ్ళు కంప్రెస్ చేసి మళ్ళీ 16 బిట్గా తీసుకొని వస్తారు. సో మనకి ఈ 16 బిట్టే ఎనఫ్ రికార్డింగ్కి. సో క్వాలిటీ వైజ్ నాకు ఇదే నచ్చింది. మిగతా వాటిలో ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో. క్రియో నుంచి ఉన్నాయి, క్రియో క్యాస్ట్ అని, ఇంకా ఇంకా మల్టిపుల్ ఫడ్యూస్ అని, ఇంకా చాలా అంటే మౌనో నుంచి మళ్ళీ 2-3 మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏటీ అని, బ్లూ ఏటీ అని అవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ. సో 5000 రేంజ్లో అయితే మ్యాక్సిమం ఇవే అండి. సో మౌనో నుంచి ఉన్నాయి, ఇంకా ఆడియో అర్రే అవన్నీ మన ఇండియన్ కంపెనీస్, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ సో నేను వీటికైతే ఎక్కువ జనాలు యూస్ చేశారు ఈ వీటిని. అండ్ రివ్యూ కూడా రివ్యూస్ కూడా ఎక్కువ వీటికే ఉన్నాయి. అండ్ సో అవుట్పుట్ కూడా ఇదే కొంచెం బాగుందనిపించింది. సో అదండి మన ఫిఫైన్ AM8 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్. రెస్ట్ ఇది మనం భూమామకు కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. సో ఇది మోస్ట్లీ కూర్చొని మనం ఏదైతే వీడియోస్ చేస్తామో వాటికి చాలా యూజ్ అవుద్ది. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, లేదంటే ఒకవేళ మనం ఫ్యాన్ యూస్ చేస్తూ ఉంటాం, ఫ్యాన్ వల్ల సౌండ్ మనకి ఎక్కువగా ఉండొచ్చు. సో ఆ టైంలో ఏంటంటే మనకి ఈ డైనమిక్ మైక్రోఫోన్స్ ఏంటంటే కొంచెం వాయిస్ క్లారిటీ కూడా ఉంటుంది. డీప్ బాస్ కానీ బేస్ కానీ మన వాయిస్లో ఉన్న థంప్ అవన్నీ కొంచెం బాగా వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ లెవలియర్ మైక్ ఏదైతే నేను యూస్ చేశానో, సో ఈవెన్ ఈ కాలర్ మైక్స్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఇంత హెవీ ఇదంతా మనకి మాట్లాడేదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. బట్ సేమ్ లైక్ దీని కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 4000 అలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే దీని క్వాలిటీ కొంచెం సుపీరియర్ ఉంటుంది, దీని క్వాలిటీ కొంచెం అంత బేస్ అయితే ఉండదు. సో అదండి ఇప్పుడు మీకు నాకు తెలిసి టెస్టింగ్ అయితే మీరు చూశారు. సో ఇప్పుడు మనం కార్డాయిడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే డైనమిక్ మైక్రోఫోన్ ఇది పర్టికులర్గా దీని ప్యాటర్న్ కార్డాయిడ్ అని ఎందుకంటా అంటే ఈ ఫ్రంట్ నుంచే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నాను, చూసారండి ఈ వాయిస్ అంత ఎక్కువ రికార్డ్ అవ్వట్లేదు చూస్తే. సో అండ్ ఈ సైడ్ కూడా వెళ్ళినప్పుడు అంతేం వాయిస్ అయితే రికార్డ్ కాదు. సో కొంచెం బ్యాక్ వెళ్తే వాయిస్ రికార్డ్ కాదు. సో ఓన్లీ ఫ్రంట్కి, అంటే ఏదైతే ఫ్రంట్గా మనం మాట్లాడతామో అట్లీస్ట్ 2 to 6 ఇంచెస్ మనం డిస్టెన్స్ పెట్టి మాట్లాడినట్టయితే దీని వాయిస్ బాగా తీసుకుంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఫ్యాన్ కూడా వేయలేదు, సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఏం లేదు. బట్ స్టిల్ ఏదైతే నాయిస్ ఉందో ఓన్లీ ఫ్రంట్ నుంచి అయితే క్యాచ్ చేస్తుంది ఇది. సో నాయిస్ అయితే మోస్ట్లీ నాకు తెలిసి నాయిస్ రికార్డ్ అయితే అవ్వదు. అండ్ మనం అవుట్డోర్లో కూడా వాడచ్చు దీన్ని. సో మనం డిజిమోర్ నుంచి మనం బూమ్ ఆర్మర్ అయితే కొనడం జరిగింది. సో దాని బాక్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకి లోగో అయితే ఇచ్చారు, డిజిమోర్ అని బ్లాక్లో. సో లోగో నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. సో మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. సో ఓపెన్ చేస్తే బాక్స్ అయితే ఇదండి, ఆరెంజ్ కలర్లో ఉంది, ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్. నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా సేమ్ ప్రీమియం క్వాలిటీ లాగే ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి దాని బొమ్మ అయితే ఇచ్చారు. అండ్ సో ఇది మళ్ళీ మొత్తం లోగో అంతా బ్లాక్ అండ్ ఆరెంజ్ థీమ్లో ఉంది. సో డిజిమోర్ D110 అండి దీని మోడల్. సో ఇది నాకు 499కి అయితే వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 4999 అయితే వచ్చింది విత్ స్టాండ్. అండ్ ఈ కేబుల్ ఒకటే ఇచ్చారు, ఇంకేం యాక్సెసరీస్ అయితే ఇవ్వలేదు. ఇది నేను సపరేట్గా కొన్నాను. సో ఓపెన్ చేసేద్దాం ఇది ఎలా ఉంటుందో. సో ఇది కూడా సేమ్ మనకి బ్లాక్ కలర్ ఫోమ్ ఇచ్చారు. ఇక్కడ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. సో ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంది. ఇలాగ మొత్తం అంటే టోటల్ మౌంట్ మొత్తం లోపల అలా ఫిక్స్ చేసి ఇచ్చారు. చూడడానికి చాలా ప్రీమియం క్వాలిటీ అయితే నాకు అనిపిస్తుంది. సో ఇదండి దీని ఆర్మ్. సో ఇది మనకి ఇలా మూవ్ అవుతుంది, స్ప్రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ స్క్రూకి మనం దీన్ని ఫిట్ చేస్తాం, ఫిట్ చేసి చూపిస్తాం మీకు ఎలా చేయాలి. సో వీటితో పాటు మనకి ఈ రౌండ్ది అయితే మైక్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం కండెన్సర్ మైక్స్కి వాటికి నార్మల్ మైక్స్కి వాడుకోవచ్చు. బట్ దీనికైతే ఇది సెట్ కాదు, ఇది కొంచెం హెవీ కాబట్టి. సో ఇది ఎనీవే మనకి వాడుకోవచ్చు తర్వాత. దెన్ ఇది వచ్చేసి మౌంట్ బ్రాకెట్. సో ఇదే యాక్చువల్గా మనం టేబుల్కి ఫిక్స్ చేసి దీనైతే మనం ఫిక్స్ చేస్తాం. సో జస్ట్ ఇది వచ్చేసి ఎనీ కార్నర్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇలా బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవచ్చు కనిపించకుండా. సో ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్ ట్రై చేస్తాను టేబుల్ దగ్గర. సో దీనికి ఒకటి నాబ్ ఇస్తాడు. సో దాన్ని మనం ఇలా పెట్టి లూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫింగర్తో. సో ఇక్కడ మనకి చూసారు కదా ఈ డిస్టెన్స్ మనం ఇలాగా ఈ టేబుల్కి ఇలా పెట్టేసి ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో అదండి ఇవాళ మన టెక్ రివ్యూ. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ వస్తూ ఉంటాను మీ ముందరికి. సో అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ అండ్ డూ వాచ్ మై వీడియో, like my video, share my video if you like my content. Please support and subscribe to my channel. Yeah, thanks for watching. Signing off.